ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసుప్రభ, రాత్రంతా కాపాడి భద్రపరిచి మరో యొక్క నూతన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించినందుకు వందనాలు. ప్రతిదినము మీ యొక్క దైవ కృపను బట్టి మా ఆయుష్ని మా దినాలు పొడిగిస్తున్నందుకు స్తోత్రాలు. నాయన, మరి ఈ దినమంతటిలో నాయన మీ సహాయం కొరకే ప్రార్థిస్తున్నాం. నాయన, ఈ దినమంతా మీ సన్నిధి మాతో ఉంచండి. నాయన, మాకు ఇచ్చిన రక్షణ, క్షమాపణ, నిత్య జీవాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవా, మరి తండ్రి, మీ కొరకు జీవించడానికి మీరే మాకు సహాయం చేయండి. నాయన, మరి బ్రతుకుట క్రీస్తే అన్న వాక్యాన్ని బట్టి ఆయన మరి క్రీస్తు కొరకే జీవించేవారుగా ఆయన మమ్మల్ని సిద్ధపరచండి. ఈ లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. మరి నీ యొక్క రాకడ సమీపిస్తూ ఉంది కనుక నీ వాక్యం ద్వారా మీరే మమ్మల్ని బలపరిచి ఆయన మరి సిద్ధపరచండి, జ్ఞాపకం చేసుకోండి. నాయన, మరి ఇంకా ఎంతోమంది ఈ లోకంలో మిమ్మల్ని ఎరుగక జీవిస్తున్న వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని కొద్ది సమయము మేలుకరంగా చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్నా హృదయముతో, స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్నా హృదయముతో. కల్వరి నిస్వార్థ ప్రేమను పొంది, కల్వరి నిస్వార్థ ప్రేమను పొంది స్తుతించక నెటులుండెదన్, స్తుతించక నెటులుండెదన్. స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్నా హృదయముతో, స్తుతి పాడేదన్. అద్భుత తండ్రి ప్రేమ, ఏక కుమారుని నా కొరకు సగన్. అద్భుత తండ్రి ప్రేమ, ఏక కుమారుని నా కొరకు సగన్. తన పరలోక మహిమన్ విడచిపెట్టి సిలువలో బలియాయను. తన పరలోక మహిమన్ విడచిపెట్టి సిలువలో బలియాయను. నన్ను రక్షించెను, నన్ను రక్షించెను. స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్నా హృదయముతో, స్తుతి పాడేదన్. యాత్రికుడనైనా నన్ను నిత్య రాజ్యములో చేర్చను. యాత్రికుడనైనా నన్ను నిత్య రాజ్యములో చేర్చను. అంతము వరకు నన్ను విడువక ఎడబాయని నీ ప్రేమకై ప్రణుతింతును. అంతము వరకు నన్ను విడువక ఎడబాయని నీ ప్రేమకై ప్రణుతింతును. నీ ప్రేమకై ప్రణుతింతును, నీ ప్రేమకై ప్రణుతింతును. స్తుతి పాడేదన్ ప్రియ యేసునకు పొంగుచున్నా హృదయముతో. స్తుతి పాడేదన్ ప్రియ
యేసునకు పొంగుచున్న హృదయముతో. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగం సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. మానవుని యొక్క నైజము పాపములను దాచిపెట్టేటువంటి నైజం. అయితే దేవుని యొక్క నైజం ఒప్పుకొని విడిచిపెట్టుట. ఎవరైతే పాపములను ఒప్పుకొని విడిచిపెడతారో వాటి మీద దేవుని కనికరం ఉంటుంది. దాచిపెట్టువారి మీద కనికరం ఉండదు. కనుక ప్రతి మానవుడు తన యొక్క పాపములను, అతిక్రమములను, దోషములను దాచిపెట్టుకోకుండా యథార్థముగా దేవుని దగ్గరికి వచ్చి నీ అతిక్రమాల విషయమై, నీ పాపముల విషయమై పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని కనికరం వారి మీద ఉంటుంది. దేవుని దయ వారి మీద ఉంటుంది. కాబట్టి అతిక్రమములు దాచిపెట్టిన ఏ మానవుడు ఎప్పుడు కూడా వర్ధిల్లలేదు, వర్ధిల్లడు కూడా. కాబట్టి దేవుని దగ్గరికి మనల్ని చేరకుండా ఆటంకపరిచేది పాపం. కాబట్టి ఈ పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తే దేవుడు క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మానవుడు మరి పాపస్థితిని దాచిపెట్టేవాడిగా ఉన్నాడు. తాను చేసినటువంటి పాపములను ఒప్పుకొనకుండా, విడిచిపెట్టకుండా అవి కప్పుకొని పైకి భక్తిపరుడుగా, పైకి మంచివాడుగా జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనలను ఆహ్వానిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు, నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు కింద అన్యులతో కలుసుకొనుటకు నీవు ఇటు అటు పోయి నీ దోషము ఒప్పుకొను. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి దేవుడు నీ దోషమును ఒప్పుకోమని సెలవిస్తూ ఉన్నాడు. ఒప్పుకొనుట ద్వారా మనము కడగబడతాం, క్షమించబడతాం, దేవుని సహవాసంలోనికి రాగలం. ఒప్పుకొనుట ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి బైబిల్లో ఎంతోమందిని మన మధ్య దేవుడు ఉంచాడు. వారు భయంకరమైన పాపస్థితిలో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వారు ఒప్పుకున్నారు. జక్కయ్య అన్యాయస్తుడు, అక్రమస్తుడు, అన్యాయంగా సంపాదించినోడు. అలాంటి వాడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడు ఆయనలోకి వచ్చినప్పుడు తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, పశ్చాత్తాపడుతున్నాడు. యేసు దగ్గరికి వచ్చేటప్పటికి తన స్థితి ఏంటో తనకు అర్థమైంది.
చూసి వెళ్ళిపోదాం అనుకున్నాడు, కానీ దేవుడు ఆయన్ని రక్షించాడు, తన బిడ్డగా చేసుకున్నాడు. కాబట్టి పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ కూడా దేవుని దగ్గర, ఆయన పాదాల దగ్గర పడి ఒప్పుకొని విడిచిపెట్టింది. కాబట్టి పాపమును, అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టకపోతే అవి మనకి నెమ్మది లేకుండా చేస్తాయి. అవి మనము దేవుని దగ్గరికి వెళ్లకుండా చేస్తాయి, కుటుంబాన్ని పాడు చేస్తాయి, తదనంతరం మన పిల్లలను కూడా పాడు చేస్తాయి. కాబట్టి నీ కుటుంబాన్ని పాడు చేసి ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఉన్న పాటున దేవుని దగ్గరికి వచ్చి, ప్రభా నన్ను క్షమించు అని చిన్న మాట పలికితే చాలు. నీ పాప పరిహారం కొరకై యేసయ్య రక్తమంతా చిందించారు. ఇప్పటికీ ఆ రక్తము పలికితే చాలు, నిన్ను కడుగుతుంది, శుద్ధి చేస్తుంది. మరి ఏ విధంగా నీ పాపము పోదు. కాబట్టి దేవుడు నిన్ను కనికరించాలని చూస్తున్నాడు, నిన్ను దీవించాలని చూస్తున్నాడు. అయితే దేవుని దగ్గరికి వచ్చి యథార్థంగా ఒప్పుకుంటే క్షమిస్తాడు. దాచుకుంటే అది నీకే ప్రమాదం. ఒక రోగి తన జబ్బుని దాచుకుంటే అది అతనికే ప్రమాదం. కాబట్టి రోగి తన జబ్బుని చెప్పినప్పుడు డాక్టర్ దాన్ని బాగు చేస్తాడు. కాబట్టి అలాగే ఆత్మ సంబంధమైన పాపము దేవుని దగ్గర ఒప్పుకుంటే క్షమిస్తాడు, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజే చిన్న తీర్మానం తీసుకో. ప్రభా నేను పాపిని, ఇంతవరకు ఎన్నో పాపాలు దాచిపెట్టాను, క్షమించండి అని చిన్న ప్రార్థన చేస్తే చాలు. ఆకాను దాచిపెట్టాడు, అప్పుడే మరణం పొందాడు. ఆదాము దాచిపెట్టాడు, అందరికీ తెచ్చాడు కష్టాలు, పాపం, మరణం. కాబట్టి దాచిపెట్టిన ఏ పాపం మరి నిన్ను దాచినంత వరకు నీకు నిద్ర లేకుండా చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది, ఆశీర్వాదం లేకుండా చేస్తుంది. కాబట్టి నేడు అనుకూల సమయం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, అతిక్రమములు ఒప్పుకొని దాచిపెట్టేవాడు, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడతారని సెలవిచ్చిన మీ మాటను జ్ఞాపకం చేసుకున్నాం. మరి తండ్రి మా పాపాలు క్షమించినారు, మమ్మల్ని కనికరించారు. అలాగే ఎంతోమంది ఇంకా ఉన్నారు, వారి పాపాలను జోడిపించి క్షమించి వారు కూడా మీ దగ్గర వచ్చి ఒప్పుకొని పశ్చాత్తాపడినట్లుగా సిద్ధపరచండి. మా దేశం, రాష్ట్రము, గ్రామము, అధికారులు అందరినీ కూడా సిద్ధపరచండి. అనారోగ్య స్థితిలో ఉన్న వారిని స్వస్థపరచండి. అలాగే ఏదో దేశంలో ఉన్న వారిని, చదువుకున్న వారిని, ఎగ్జామ్ రాసిన వారికి, ఆయా పనుల్లో ఉన్న వారికి తోడుగా ఉండండి. ఈ రోజంతా మీ సన్నిధి మాతో ఉంచమని, ప్రతి దృష్టికి ఇలా పాలు తప్పించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి కాపాడును గాక. ఆమేన్.